ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఈరోజు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, ఏం చేస్తున్నాడో అర్థం కాక, ఏ కులం మీద, ఏ మతం మీద, ఏ సంప్రదాయం మీద, ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నామో అర్థం కాక, మరి గత 5 సంవత్సరాల్లో పొద్దున లెగవగానే రచ్చబండ అని పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అలవాటైపోయి మరి విమర్శించకుండా ఇంట్లో కూర్చోవటం వల్ల మరి ఆయనకి పాలు పోవటలేదేమో నాకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు, దళిత బిడ్డల మీద ఒక దాష్టికం చేయటం ప్రారంభించారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీటు చూసిన తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని అనిపించి ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇప్పుడు కారణం ఏంటి అంటే, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రజలకి మత స్వేచ్ఛ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ భారతదేశంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ఏ ప్రజలు ఏ మతాన్నైనా పూజించుకునే అవకాశం ఉంది. నేను క్రిస్టియన్ అనుకోండి, నేను రామాలయానికి వెళ్ళొచ్చు. నేను హిందువుని అనుకోండి, నేను మసీదుకి వెళ్ళొచ్చు. నేను ముస్లింని అనుకోండి, నేను హిందువుగా మారచ్చు, క్రిస్టియన్గా మారచ్చు. ఈ దేశంలో ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్ని పాటించే అధికారం, హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మత స్వేచ్ఛ అనేది ఒక దేశంలో ఆర్టికల్ 14 కింద, 15 కింద, ఆర్టికల్ 25 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలో ఎవరైనా సరే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు జీసస్ని పూజించవచ్చు. జీసస్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ జీవన విధానాన్ని లీడ్ చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని సమాధుల్లో కూడా పూడ్చవచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి క్రీడ మొదలుపెట్టినటువంటి రఘురామకృష్ణరాజు రాజకీయంగా ఏ పతనానికి చేరుతారో నాకైతే తెలియదు. కానీ ఈయన మునిగిపోవటం కాకుండా 164 మంది కూటమి ఎమ్మెల్యేలను కూడా నిర్దాక్షిణంగా ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆకువీడు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పాడుబడిపోయినటువంటి ఒక బిల్డింగ్ ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. నేను మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆకువీడు అనేటువంటి ఒక గ్రామం ఉండి నియోజకవర్గంలో ఉంది. ఈ ఆకువీడు ప్రాంతంలో పెదపేట అనేటువంటి ఒక గ్రామం, అంటే ఒక పేట, ఆకువీడిలో ఒక పెదపేట అనేది ఒక పేట. ఆ పేటలో 1200 మంది రమారమి ఎస్సీలు నివసిస్తున్నారు. ఈ 1200 మంది ఎస్సీలు నివసిస్తున్న గ్రామంలో సర్వే నెంబర్ 470/12 ఇది ప్రభుత్వ స్థలంలో 31/4/2026 అంటే 2026 వరకు కూడా ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 సెంట్ల స్థలం ప్రభుత్వ స్థలంగా నమోదయ్యింది. దయచేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసిన అడంగల్. ఈ అడంగల్ ప్రకారం ఇది ప్రభుత్వ భూమిగా ఉంది. సో ప్రభుత్వ భూమిలో ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమో, 60 సంవత్సరాల క్రితమో గొంతేనమ్మ గుడి అని లోకల్ ప్రజలు అంటారు, రామాలయం అని రఘురామకృష్ణరాజు అంటారు. అసలు అక్కడ ఒక రామాలయం ఉంది అని, రామాలయం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉందని రఘురామకృష్ణరాజుకి మొన్నటిదాకా తెలియదు. ఎప్పుడైతే ఒక పత్రిక ఈ రామాలయం మీద ఒక కథనాన్ని ప్రచురించినప్పుడు ఈ రామాలయం అనేటువంటి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఒక కట్టడం, ఈ ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి కట్టడాన్ని ఇది రామాలయం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు లోకల్ ప్రజలు అన్నారు, సార్ ఇది రామాలయం కాదు, ఇది మాల జాతికి సంబంధించినటువంటి దళితులకు సంబంధించి గొంతేనమ్మ గుడి. ఈ 1200 మంది ఇక్కడ ఉన్నటువంటి ఆ గడప మొత్తం కూడా ఆ గొంతేనమ్మ గుడిని పూజిస్తున్నారు. మీరు ఈరోజు వచ్చి రామాలయం అని చెప్పేసి దాన్ని కూలగొట్టేసి, గొంతేనమ్మ గుడిని కూలగొట్టి రామాలయం కట్టడానికి మేమైతే మా మనోభావాలు అంగీకరించాం.
నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, తెలంగాణలో సమ్మక్క సారక్క టెంపుల్స్ ఉంటాయి, ఎల్లమ్మ గుడులు ఉంటాయి, అవన్నీ గ్రామ దేవతలు. ఒక గుడి గ్రామ దేవతగా ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిని నేను పడగొట్టేసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కడతాను, రామాలయం కడతానంటే ఖచ్చితంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడిని పూజించేటువంటి గ్రామ దేవతకు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. రామాలయానికి వ్యతిరేకం కాదు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాదు, లోకల్ గాడెస్గా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని కూల్చటానికి. గొంతేనమ్మ గుడిని కూడా ఎలా కూల్చారో తెలుసా అండి? రాత్రికి రాత్రి 300 మంది పోలీసులు, ప్రతి కుటుంబానికి ఒక పోలీసుని పెట్టి, ఇది గొంతేనమ్మ గుడి కూల్చేటువంటి ప్రదేశం, గొంతేనమ్మ గుడి కూల్చే దానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ అండి ఇది. ఎంఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, 300 మంది పోలీసులు, ఇది ఈయన తహసీల్దార్. మధ్యరాత్రులు 3 గంటలకి గొంతేనమ్మ గుడి కూలుస్తూ తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ 3 గంటలకి ఒక ప్రదేశానికి వచ్చి ఇంటికి ఒక పోలీసుని పెట్టి, ఆ పోలీసుల పందాలో 300 మంది పోలీసుల సహకారంతో మధ్యరాత్రులు తహసీల్దారు, అధికారులు కూల్చాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 1200 మంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ గుడి కూల్చి చర్చి కట్టమంటే మీరు తప్పు పట్టచ్చు. రామాలయం కట్టుకోవడానికి మాకు అభ్యంతరమా? రామాలయం కట్టుకోవడానికి మీ పర్మిషన్ అడగాలని. అక్కడ ఉన్నది గొంతేనమ్మ గుడి, విచ్ ఇస్ ఎ హిందూ గాడెస్. అది లోకల్ ప్రజల యొక్క గుడి, లోకల్ ప్రజలు ఆ గుడిలో పూజిస్తున్నారు. గొంతేనమ్మ గుడి కడితేనేంటి, రామాలయం కడితేనేంటి? వాట్ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్?